సమాజదర్శిని ఆడియో బుక్స్ కార్యక్రమంలో జెన్నీ గారి కథానికల్లో 3వ కథానిక భైరవోపాఖ్యానం. లంకా శ్రీరామచంద్రమూర్తి అందరితో కలిసిమెలిసి ఉంటాడు, మంచి పేరు సంపాదించుకున్నాడు. కానీ పక్కింటి లాయర్ సత్యానందం మాత్రం అది మంచి పేరు కాదు, పేరులోనే పెద్ద కాంట్రవర్సీ ఉంది, ఇంటి పేరు లంక, ఆయన పేరు శ్రీరాముడు, ఈ రెండింటికి అసలే లంక కుదరదు, అలాంటప్పుడు అది మంచి పేరు ఎలా అవుతుంది అంటాడు తన లాయర్ చచ్చు తెలివితేటలతో. లాయర్ సత్యానందం పేరు మంచిదే, కానీ ఆ పేరుకి ముందు ఆచరిస్తే చాలు, ఆయన గుణానికి తగినట్టు అతికినట్టు కూడా ఉంటుందంటారు అందరూ. మా రాముడు చాలా మంచివాడమ్మా, మా అబ్బాయి నన్ను మా కోడల్ని కాశీకి తీసుకెళ్ళాడు అని అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి చెప్తూనే ఉంటుంది లక్ష్మీదేవమ్మ. కాశీ వెళ్ళొచ్చాక గంగ పూజ కాలభైరవుడి పూజ చేయకపోతే కాటికి వెళ్ళిన వాళ్ళతో సమానంరా రాముడు అంది లక్ష్మీదేవమ్మ ఒక దుర్ముహూర్తాన. అత్తయ్య గారు, దాంతోపాటు కాశీ సమారాధన కూడా చేయాలన్నారు, గుర్తులేదా అంటూ ప్రాంప్టింగ్ ఇచ్చింది కోడలు మాణిక్యాంబ. పురోహితుడిని పూజా సామాగ్రిని పట్టుకురాగలను, కానీ ఈ కుక్కరెక్కడ కొట్టుకురాగలనే అన్నాడు రామచంద్రుడు. కుక్కని పూజకి తీసుకురండి అంటే కొట్టుకురావడం అంటారు ఏమిటత్తయ్య అంటూ అత్తగారి మొహం చూసి మాట ఆపింది కోడలు. కుక్క ఏమిటే కుక్క, కాశీకి వెళ్ళొచ్చావు, గౌరవంగా కాలభైరవుడు అనలేవు, నువ్వేమిట్రా అశ్వమేధయాగానికి గుర్రాన్ని వెతికినట్టు మొహం పెడతావు, కాలభైరవుడిని వెతకడం ఎంతసేపురా అంటూ కోపడింది లక్ష్మీదేవమ్మ. తల్లి కోపానికి తలంచి భార్య సణుగుడికి భంగపడి కుక్క కోసం రోడ్డును పడ్డాడు రామచంద్రం. గేలానికి ఎరగొన్నట్టు ముందుగా కుక్క బిస్కెట్లు కొన్నాడు. వీధిలో ఊరు కుక్క కనపడితే బిస్కెట్ వేశాడు. లక్షకెవడిక గుర్తుపడతాడు అన్న రాజకీయ నాయకుడిలా మొహం పెట్టి వెధవ కుక్క బిస్కెట్లు ఎవడు తింటాడు, నానా చెత్త అందుబాటులో ఉండగా అన్నట్టు కనపడిన ఒక్క కుక్క కనుమరుగైపోయింది. కుక్కను తీసుకురావడంలో ఇంత గందరగోళం ఉంటుందనుకోలేదు. నా చిన్నప్పుడు జూజు అని పిలిస్తే చాలు ఏది పెడతాడన్న ఆలోచన లేకుండా విశ్వాసంగా పోటాపోటీగా వచ్చేవి కుక్కలు. కుక్కల విశ్వాసంలో కూడా కల్తీ మొదలైంది అనుకున్నాడు రామచంద్రం. ఇంతలో కడుపు మాడిన కుక్కపిల్ల ఒకటి ఆ బిస్కెట్కి కక్కుర్తిపడింది. మెల్లగా దాన్ని మచ్చిక చేసి ఇంటికి తీసుకురావాలనుకునే లోపు మున్సిపల్ కుక్కల బండి వచ్చి ఆగింది అక్కడ. ఈ ఏరియాలో కుక్కలు పట్టడానికి టెండర్ వేసి పాట పాడింది మా ఎమ్మెల్యే గారు. ఆర్కే టెండర్ పెడదాం అనుకుంటున్నావా? ఏ పార్టీ మీది? మీ లీడర్ ఎవరు? మళ్ళీ ఈ ఏరియాలో కుక్కల్ని పట్టుకున్నావంటే నీది కుక్క బతికైపోతుంది, కబడ్దార్ అంటూ కుక్కని రామచంద్రన్ చేతిలో ఉన్న కుక్క బిస్కెట్ల ప్యాకెట్ని కూడా లాక్కుపోయారు కుక్కలు పట్టేవాళ్ళు. గుడ్డిలో మెల్ల నన్నెక్కించలేదు ఆ వ్యాన్ అనుకుంటూ విచారంగా బ్యాక్గ్రౌండ్ పాట లేకుండా పెడుతున్న రామచంద్రానికి కాలికి గాయమై దాన్ని నాకుతూ చెట్టు కింద పడుకున్న కుక్క కనిపించింది. అంగవికలమైన కుక్క పూజకు పనికొస్తుందా అని డౌట్ వచ్చింది. అంగవైకల్యం గల రాజుగారిని ఆటవికులు అమ్మవారికి బలేయకుండా వదిలేసిన కథ కూడా గుర్తొచ్చింది. కాలుకి దెబ్బ తగిలింది అంతేగా, కాలైతే ఉంది కదా అనుకుంటూ ఎండ కాలుతున్నా తన ఆలోచనలకి తనే కూల్ అనుకుంటూ సెల్ఫ్ సజెషన్ ఇచ్చుకుంటూ చెట్టు నీడకు అదే కుక్క దగ్గరికి వెళ్ళాడు. ఎండలో కుక్కలా తిరుగుతున్న ఆయన్ని చూసి జాలిపడింది విశ్వాసం ఇంకా మిగిలిన ఆ కుక్క. ఇంతలో చాలా థ్యాంక్స్ అండి, ఇక్కడ కుక్క దెబ్బ తగిలి బాధపడుతోందని మాకు ఫోన్ చేసినందుకు అంటూ కుక్కని బ్లూ కార్లో ఎక్కించుకొని వెళ్ళిపోయారు బ్లూ క్రాస్ సొసైటీ వాళ్ళు. ఎవరో ఫోన్ చేస్తే నేను అనుకున్నారు, ఇంకా నయం ఆ కుక్కను కొట్టింది నేను అనుకుంటే నన్ను కొట్టేవాళ్ళు, ఇంకా ఇక్కడ ఉండడం అంత మంచిది కాదనుకుంటూ స్ట్రైక్లో పాల్గొని 1వ తారీఖున జీతం రాని గుమస్తాలాగా వెర్రి మొహం పెట్టి ఇంటికి వెళ్ళాడు రామచంద్రుడు. కాలభైరవుడు ఏడ్రా అన్న అమ్మ మాటకి మున్సిపాలిటీ వాళ్ళకి భయపడి రోడ్డు మీద తిరగడం లేదే అన్నాడు జాలిగా రామచంద్రం. పోనీ పక్కింటి లాయర్ సత్యానందం గారిని అడగకపోయారా? వాళ్లకు అదే కాలభైరవుణ్ణి పూజకి ఇవ్వమని, ఆయనకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంటే మనం ఎంత సాయం చేశాం అంది మాణిక్యాంబ. చేసిన ఉపకారం మర్చిపోకుండా గుర్తు చేసిన భార్య మాటలకి తనకి ధైర్యం ఉందని గుర్తొచ్చి లాయర్ సత్యానందం ఇంటికి వెళ్ళబోయి అంతకుముందు జరిగింది గుర్తొచ్చి ఆగిపోయాడు. ఎదురింటి వాళ్ళు చెత్త డస్ట్బిన్లో పోయకుండా రోడ్డు మీద పోస్తున్నారు. కాలనీ కమిటీ వాళ్ళకి రిపోర్ట్ చేద్దాం రండి సత్యానందం గారు అంటే, ఇదిగో చూడండి రామచంద్రం గారు, వాళ్ళు మీ ఇంట్లో పోయడం లేదు, మా ఇంటి ముందు పోయటం లేదు, మనకెందుకు వచ్చిన గొడవ, ఏదైనా కేసు టేకప్ చేస్తే లాభం ఉండాలి అన్న సత్యానందం మాటలు గుర్తొచ్చి కాలు వెనక్కి పడింది.
కానీ రెండో కాలు ముందడుగు వేయడంతో తమాయించుకోలేక తప్పనిసరి సత్యానందం ఇంటికేసి కదిలాడు రామచంద్రం. విషయం విని 1,15,00,000 కండిషన్స్ పెట్టి వాళ్ళ కుక్కపిల్ల స్వీటీని రామచంద్రంతో పాటు పూజ సంరక్షణార్థం పంపుతున్నా అన్నట్టు పోజు పెట్టాడు సత్యానందం. లైన్లో నుంచోకుండా రేషన్ షాప్ నుంచి కిరసనాయిలు కోటా కంటే ఎక్కువ తెచ్చినంత ఆనందంగా కుక్కని ఇంటికి తీసుకొచ్చాడు రామచంద్రం. చకచక పూజ ఏర్పాట్లు పూర్తయ్యాయి. టేప్ రికార్డర్లో మంగళవాద్యాలు మోగాయి. పూజ మొదలైంది. స్వీటీకి మంగళ స్నానం చేయించాలన్నాడు పురోహితుడు. దానికి చన్నీళ్లు పడవు అన్న సత్యానందం మాట గంభీరంగా వినపడింది. తప్పనిసరి వేడి నీళ్లతో దానికి తలంటాడు పాట పాడుతూ. ఏదో ఒక పాట పాడందే స్వీటీ బొబ్బలు పోయించుకోదు అన్నమాట బ్యాక్గ్రౌండ్లోంచి వినిపించి స్వీటీ నుదుట కుంకుమ బొట్టు పెట్టబోయాడు పురోహితుడు. తనని ఏదో చేయబోతున్నారని అనుమానం వచ్చి ముందు జాగ్రత్త చర్యగా ఆయన వేలు పట్టుకోపోయింది. దాంతో పంతులు గారి పంచదర్శి పూజ ఆపాల్సి వచ్చింది. ముగ్గేసి కలశం పెట్టి ముగ్గులో కూర్చోబెట్టండి కాలభైరవుడిని అంటూ పురోహితుడు ఆమడ దూరం నుంచి మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు తన పంచానుభవం వల్ల. స్వీటీకి ఇంగ్లీష్లో చెప్తే గానీ కూర్చోదు నుంచోదు అన్న విషయం ముందే తెలుసుకున్నాడు కాబట్టి ముగ్గులో ముందర తను కూర్చుని చూపిస్తూ సిట్ సిట్ అంటూ డాన్స్ డైరెక్టర్ అసిస్టెంట్లా ఒళ్ళు హూనం చేసుకున్నాడు రామచంద్రం. కళ్ళు మండకుండా తలంటు పోశాడన్న విశ్వాసంతో తలంచుకొని పెళ్లి కూతురులా ముగ్గులోకి దిగింది స్వీటీ. అందరూ చప్పట్లు కొట్టారు. అవసరమైన చోట తను చెప్పని చోట చప్పట్లు కొడితే కంగారుపడి ఉపన్యాసం మానేసిన యువరాజకీయ నాయకుల్లా చప్పున అక్కడి నుంచి లేచిపోయింది స్వీటీ. మళ్ళీ బతిమాలి బామాలి అక్షరాభ్యాసానికి కొడుకును ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టు స్వీటీని ఒళ్ళో పెట్టు కూర్చున్నాడు రామచంద్రుడు. స్వీటీ మెళ్ళలో గారెలు దండేశారు. 14 గారెలు చాలన్నాడు పురోహితుడు. 21 ఉండాల్సిందే, మా తూర్పుగోదావరి జిల్లాలో అదే పద్ధతి అంది లక్ష్మీదేవమ్మ ఘనాపాటి కూతుర్లా. పూజ చేయించుకునే వాళ్ళ ప్రాంతాన్ని బట్టి కాదు, చెప్పేవాడి మంత్రాన్ని బట్టి చేయాలని శాస్త్రం నిష్కర్షగా కర్కశంగా చెప్తోందన్నాడు పురోహితుడు. టీవీ ఛానల్స్లో అభిప్రాయ వేదికలో ఒకరి మాట ఒకరు వినకుండా అభిప్రాయాలు చెప్పుకుంటూ అరిచినట్టుగా వాళ్ళిద్దరూ శాస్త్రీయ చర్చ మొదలుపెట్టారు తమకున్న అశాస్త్రీయ పరిజ్ఞానంతో. ఈ గొడవలో ఆకలేసిన స్వీటీ దండేశారు ఇహ తన్నుకు చావండి అనుకుని దండలో తాడు తప్ప అన్ని గారెలు తినేసింది. చర్చ తేలేట్టుగా కనపడకపోవడంతో తప్పనిసరి వాదన మానేశారు పురోహితుడు లక్ష్మీదేవమ్మ గారు. చివరకు రాజీపడి వయామీడియాగా లెక్క పెట్టకుండా గారెల దండ మళ్ళీ స్వీటీ మెళ్ళలో వేశారు. ముగ్గులోంచి మళ్ళీ లేచిపోతుందేమోనని ఫోటో అంటూ హడావిడి చేసింది మాణిక్యాంబ. అసలే కాలభైరవుడు కంగారు పడుతున్నాడు, ఇప్పుడు ఈ ఫోటోలు ఎందుకే, పూజ ముఖ్యం కానీ అంది అత్తగారు. పూజ లేకున్నా పర్వాలేదు, ఫోటోలే ముఖ్యం. మీరెందుకు దాంతోపాటు ఫోటో అందం పోతుంది. ఫోటోలు పిల్లలకి అమెరికా పంపాలి ఇంటర్నెట్లో, నా ఫేస్బుక్లో కూడా పెట్టుకోవాలి అంది ఈ మధ్యనే 30 రోజుల్లో కంప్యూటర్ కోర్సులో చేరిన మాణిక్యాంబ. కెమెరా ఫ్లాష్ వెలిగింది. స్వీటీ మురిగింది, జంప్ చేసింది, బయటకు పరిగెత్తింది. రూటు తెలియని కొత్త డ్రైవర్లా ఎటు వెళ్లాలో తెలియక అటు ఇటు తచ్చాడుతూ తల దూరే సందుంటే చాలని తంటాలు పడుతోంది. రామచంద్రం స్వీటీ వెనకే పరిగెత్తి గేటు మూసేశాడు. కుక్క వెంట మనిషి పడ్డాడు కలికాలం, బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు అని ఇప్పుడన్నాడు పురోహితుడు. స్వీటీని పట్టుకొని బుజ్జగించి ఎవ్వరూ చూడకుండా దేవుడికి నైవేద్యం పెట్టకుండానే దాని మెళ్ళో గారె ఒకటి తుంచి దానికే పెట్టాడు రామచంద్రం. గారె తింటూ మొరాయించకుండా మౌనంగా ఉండిపోయింది నోరు ఖాళీ లేక స్ట్రైక్లో లబ్ధి పొందిన నాయకుళ్ళ. ఇంటి ముందు ముగ్గేద్దాం, కాలభైరవుడు ఎక్కడుంటే అక్కడే పూజ అంది లక్ష్మీదేవమ్మ గారు. ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ముగ్గేసి కలశం పెట్టకూడదు, శాస్త్రం ఒప్పుకోదు. ఒక్కసారి కలశ స్థాపన అంటూ అయ్యాక పూజ అక్కడే పూర్తి చేయాలన్నాడు పురోహితుడు బొంగురు కంఠంతో. వాళ్ళిద్దరూ అలా అరుచుకుంటుంటే అర్థం కాక ఆకలేసి నేనేం మీకంటే తీసిపోలేదని తారస్థాయిలో నేపథ్య సంగీతం మొదలెట్టింది స్వీటీ. స్వీటీ అరుపులు విని దాని బంధుమిత్రులు గేటు బయట పోగే విషయం తెలియకపోయినా గుడ్డిగా సపోర్ట్ చేసే కార్యకర్తల్లా స్వీటీ అరుపులకి సపోర్టుగా కోరస్ మొదలుపెట్టాయి రకరకాల రాగాలతో రీమిక్సింగ్ చేస్తూ. పురోహితుడి చేతిలో అదనపు దక్షిణ పెట్టి శాస్త్రానికి అమెండ్మెంట్ చేయించి ముగ్గు గడప ముందర గేటు లోపల కూడా వేయించాడు రామచంద్రం. ఈలోపు వేయిస్తున్న గారెల వాసనకు వంటింటకు వెళ్ళింది స్వీటీ. ఎగిరెగిరి కూసే కోడి ఇల్లెక్కి కూసిందన్న సామెతల అప్పుడే వాయిదీసిన వేడి గారెను నోటగరిచింది స్వీటీ. వేడికి మూతి కాలి గారెను పళ్ళెల్లోనే పడేసింది తెనాలి రామలింగడి పిల్లిపిల్లల. ఈ హడావుడికి వంటింట్లోకి వచ్చిన కోడలు మాణిక్యాంబ వంట ఆవిడతో వాగ్వాదానికి దిగింది.
కుక్క ఎంగిలి పూజకు పనికిరాదంది కోడలు. మినప్పప్పు రేటు పెరిగిందండి, ఒక్క గారె కోసం అన్నీ పారేసుకుంటామా, అది ఎంగిల్ చేసిన ఒక్క గారె తీసి పారేయండమ్మా అంది రహస్యంగా వంటావిడ. వాళ్ళిద్దరు జుగల్బందీ ప్రోగ్రాం విని విషయం తెలుసుకుని బేసన్లో ఉన్న గారెలన్నీ గేటు బయట అరుస్తున్న వాటికి పడేశాడు రామచంద్రమూర్తి. వాటిని నోటగరుచుకుంటూ కోటాడై కుక్కలు. అందిన గారెలతో 2-3 కుక్కలు పరిగెత్తాయి, మిగిలిన కుక్కలకి అందకుండా. పురోహితుడికి పూజ చేసిన వాళ్ళకి ప్రసాదంగా ఒక్క గారెముక్క కూడా మిగలకుండానే గంగా పూజ కూడా ఏదో పూర్తయింది. స్వీటీని పువ్వుల్ని తీసుకెళ్ళి లాయర్ సత్యానందం చేతిలో పెట్టి అమ్మయ్య అనుకుని గుర్రు పెట్టి నిద్రపోయాడు చాలా రోజుల తర్వాత రామచంద్రం. టపటపాని తలుపులు బాగుతుంటే పాలవాడు అనుకుని నిద్ర కళ్ళతో నీకు బుద్ధుందా అంటూ ఇంకా ఏదో అనబోయి సత్యానందాన్ని ఆయన చేతిలో స్వీటీని చూసి పొద్దుటే ఈ దర్శనం ఎక్కడికి దారితీస్తుందో అని నోరు మూసుకున్నాడు రామచంద్రం. స్వీటీని తీసుకెళ్లేటప్పుడే చెప్పాను, దాన్ని జాగ్రత్తగా ఆరోగ్యంగా తిరిగి ఇవ్వాలని. కానీ మీరు చేసిందేమిటి, దానికి అడ్డమైన గడ్డి పెట్టారు, అది అరాయించుకోలేక దానికి మోషన్స్ పట్టుకున్నాయి. రాత్రి తెల్లవార్లు గచ్చుని స్వీటీని డెటాల్ వేసి కడగలేక ఇంటిల్లపాతి జాగరణ చేసి సచ్చాం. దాని ఆరోగ్యం బాగు చేసి ఇచ్చే పూచి మీదే, ఇందులో తేడా పాడాలు వస్తే కలిసేది కోర్టులోనే అంటూ వాకౌట్ చేసిన అపోజిషన్ లీడర్లా వెళ్ళిపోయాడు సత్యానందం. మీరు స్వీటీని తీసుకుని తొందరగా హాస్పిటల్కి వెళ్ళండి, అది ఆపుకోలేకపోతే కడగలేక నేను చావాలి, అసలే ఈవేళ కొళాయి కూడా రాలేదు అంది మాణిక్యాంబ. వెటర్నరీ డాక్టరు స్వీటీ జబ్బు వివరాలు కనుక్కొని వరుసగా వారం రోజులు తీసుకురావాలంటూ ఇంజెక్షన్ ఇచ్చాడు స్వీటీకి. నమ్మకంగా తీసుకొచ్చి విశ్వాసం లేకుండా సూదిమంది ఇప్పిస్తావా అంటూ కుయ్యో మొర్రో అంది స్వీటీ. మర్నాడు హాస్పిటల్ దగ్గర రామచంద్రన్ స్నేహితుడు పత్రికా విలేకరి పరమేశ్వరం కనబడ్డాడు. ఏమిటి మీ కుక్క జబ్బు అని అడిగాడు. వడదెబ్బ, సమ్మర్ రాకుండానే, ఇది వేసవ దెబ్బ కాదు, వేడి గారెల దెబ్బ అంటూ నారదుడు సౌనకాది మునులకు వ్రత విధానం కథ చెప్పినంత వివరంగా కాలభైరవుడి పూజ గురించి చెప్పాడు. ఓ, దీని వెనక ఇంత విషాదం ఉందన్నమాట. ఏదేమైనా కుక్క బాగుందంటూ తన సెల్ ఫోన్లో ఫోటో తీశాడు. ఫోటో చూస్తుంటే స్వీటీ చేతిలోంచి దూకి కనపడకుండా పోయింది. చుట్టుపక్కల వెతికారు, ఎక్కడా కనపడలేదు. పొరపాటున అలవాటు కొద్దీ సొంత ఇంటికి వెళ్ళిందేమోనని సత్యానందం ఇంటికి వెళ్ళి స్వీటీ తప్పిపోయిందని అనవసరంగా చెప్పాడు. అంతే, తలారి చేతికి ఉరితాడు తనే ఇచ్చినట్టు అయింది. 24 గంటల్లో స్వీటీ మా ఇంట్లో లేకపోతే నిన్ను కుక్క గొలుసు పెట్టి కట్టేసి మా గుమ్మంలో కాపలాగా కూర్చోబెడతా, ఖబర్దార్ అన్నాడు సత్యానందం. పత్రికా విలేకరి పరమేశ్వరానికి వివరాలు చెప్పి పేపర్లో ప్రకటన వేయమని చెప్పి ఒక 1000 రూపాయలు చేతిలో పెట్టాడు రామచంద్రం. మర్నాడు పేపర్లో తప్పిపోయింది అన్న హెడ్డింగ్ కింద రామచంద్రం స్వీటీని ఎత్తుకున్న ఫోటో పడింది. దాని కింద కుక్క ఆచూకీ చెప్పిన వాళ్ళకి 1116 బహుమతి అని కూడా రాసింది. బహుమతి విషయం నేను చెప్పలేదే అని తడువుకున్నాడు రామచంద్రం. ప్రకటన చూసిన సత్యానందం పళ్ళు పటపట్లాడిచ్చాడు. రామచంద్రం, తప్పిపోయింది నీ బాబుగాడి కుక్క అనుకున్నావా? నా పేరెక్కడ, నా ఫోటో ఏది? మోసం, దగ, ఈ పాయింట్తో నీ మీద ఇంకో కేసెడతా, నిన్ను కోర్టుకి ఈడుస్తా అంటూ చిందులు దొక్కాడు. ఏకవచనంతో సంబోధించేసరికి ఏడుపు దిగమింగుకుంటూ కుక్కను వెతుకుతూ రోడ్డును పడ్డాడు రామచంద్రుడు. ఓ మంచి రోజున వెటర్నరీ హాస్పిటల్ వెనక కాకా హోటల్లో గారెలు తింటూ కనపడింది స్వీటీ. హోటల్ వాళ్ళకి విషయం చెప్పి పేపర్లో ప్రకటన చూపించి స్వీటీని ఇమ్మన్నాడు. వాళ్ళు బహుమతి ఇమ్మన్నారు. మీరు నాకు ఫోన్ చేయలేదు, నేనే నా స్వీటీని కనిపెట్టాను అన్నాడు రామచంద్రం. ఇంకా నయం, మీరే కన్నారని లేదు. ఓ పని చేయండి, మీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి, మేము ఫోన్ చేస్తాం, అప్పుడొచ్చి డబ్బు ఇచ్చి మీ కుక్కని పట్టుకెళ్ళండి అన్నాడు హోటల్ ఓనరు లా పాయింట్ లాగుతూ. బతిమాలి బేరమాడి తన విషాదగాథ చెప్పి స్వీటీ తిన్న తిండికి డబ్బులు కట్టి నేరుగా సత్యానందం ఇంటికెళ్ళి స్వీటీని అప్పగించాడు. ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి వెళ్ళి పిన్ కోడ్ మర్చిపోయినట్టు మొహం పెట్టాడు సత్యానందం స్వీటీని చూసి. ఇది నా స్వీటీ కాదు, ఆరోగ్యంగా అందంగా బొద్దుగా ఉండేది నా స్వీటీ, దీనికి జుట్టు ఊడిపోయి అసహ్యంగా తయారైంది, దీన్ని మీరే ఉంచుకోండి, నాకు మానసిక క్షోభ కలిగించినందుకు ఈ పాయింట్ మీద ఇంకో కేసు పెడతా, నష్టపరిహారం కూడా వసూలు చేస్తా అంటూ ధామ్ ధూమ్ అన్నాడు సత్యానందం. స్వీటీని తీసుకుని ఇంటికి వచ్చాడు రామచంద్రుడు. జాలేసి ఎక్కడా దాన్ని వదలబుద్ధి కాలేదు. మందులు ఇప్పించాడు. మందులు పనిచేసాయి. కాస్త బొద్దుగా తయారైంది. రామచంద్రన్ జేబుకు పడ్డ చిల్లు పెద్దదైంది. ఇంటిల్లపాదికి ప్రేమ పాత్రరాలైంది స్వీటీ.
అవసరార్థం కలిసిపోయిన అపోజిషన్ రాజకీయ పార్టీల్లా కాకుండా ఆనందంగా కుటుంబ సభ్యుల్లో ఒకరిగా కలిసిపోయింది స్వీటీ. ఇప్పుడు తెలుగులో చెప్పిన మాట వింటోంది. పతాక సన్నివేశానికి వర్షం నేపథ్యం బాగుంటుంది. అది తెలిసి చిరుజల్లులు మొదలయ్యాయి. ఆ రోజు స్వీటీకి మందులు బిస్కెట్లు పట్టుకొస్తున్నాడు రామచంద్రం. చీకటి పడింది. ఇంటి వరకు వచ్చాడు. పూజ రోజున గేటు బయట గారి దొరక్క మురిగిన కుక్క రామచంద్రాన్ని గుర్తుపట్టింది. కాలి పిక్కని పసిగట్టింది. కసిగా అరుస్తూ కరవడానికి మీద కురికింది. ఎలా చూసిందో ఎప్పుడు చూసిందో స్వీటీ ఓపికంతా కూడదీసుకుని ఊరకుక్క మీదకి ఉరికింది. దాన్ని కరిచింది. రెండూ కలయబడ్డాయి. స్థానబలం లేదని ఊరకుక్క తోక ముడిచి పారిపోయింది. స్వీటీ రామచంద్రం కాలు నాకుతూ తోకూపింది. కుక్క అరుపులకి ఇంట్లో వాళ్ళు బయటకు వచ్చారు. స్వీటీని ఎత్తుకున్నారు. ఉపకారం చేసినా మర్చిపోయిన సత్యానందం కంటే 10 రోజులు మందులు ఇప్పించి ప్రేమగా చూసినందుకు స్వీటీకి ఎంత విశ్వాసమో అని మెచ్చుకున్నారు. చేసిన పూజలు ఊరికేపోతాయా? ఆ కాలభైరవుడే మనని కాపాడాడు. కాశీ నుంచి తెచ్చిన గంగాజలం రామేశ్వరంలో రామలింగేశ్వరుడికి అభిషేకం చేయాలి. అప్పుడు పూజ పూర్తవుతుంది. టికెట్లు రిజర్వ్ చేయరా రాముడు అన్న లక్ష్మీదేవమ్మ గారి మాటలకి గార్డు పచ్చజెండా ఊపినట్టు స్వీటీ తోక ఊపింది. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలు సూచనలు వాయిస్ రూపంలో పంపిస్తే తర్వాయి భాగంలో ప్రసారం చేస్తాం.